లేదు వాళ్ళు అధికారంలోకి వస్తే ఉమ్. అందులో ఇంకేం ఉండదు. అంటే ఆయన డబుల్ ఇంజన్ సర్కార్ అనే టాపిక్ రావడం ఎక్కడ ఆయన చంద్రబాబు అనలేదు సీఎం అంటున్నా. ఆయన అన్నది వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారత్ పదే పదే మాట్లాడింది. దాన్ని డబుల్ ఇంజన్ సర్కార్ అని అనువదించింది ఈవిడ. అంటే కనీసం బాబు గారు చేపట్టుకుని ముఖ్యమంత్రిని చేయండి అనే పదం ఎక్కడైనా వస్తుందేమో అని చూసా, రాకపోవడం. లేదు అదే చెప్తున్నాను కదా. ఇంకా ప్రస్తుతం ఏంటంటే ఓ రకంగా పెళ్ళయ్యాక విడాకుల కోసం వెళ్ళి కౌన్సిలింగ్లు తీసుకుని ఆ తర్వాత కోర్టులో వాళ్ళు పర్లేదులే లేదా మీ ఇద్దరు కొన్ని రోజుల పాటు కాపురం చేయండి అంటే కాపురం చేయడానికి వచ్చినప్పుడు ఇద్దరు గతంలోకి మళ్ళీ ప్రేమ చూపించుకోలేరు, ప్రతిదీ అనుమానంగానే ఉంటది. కాకపోతే అట్లాగని సమాజం దృష్టిలో చెడు కాకుండా హాయ్ ఏమండి బాగున్నారా, ఏమే బాగున్నావా ఇట్లాగ సాగుతుంది ప్రస్తుత బంధం. మళ్ళీ పునఃవివాహం ఇది ఆ కాపురం వేరే కాపురం చేసి చెడ్డారు కాబట్టి తెలుగుదేశం చెడింది కాబట్టి వచ్చింది. ఇక్కడ ఏమైపోయిందంటే భర్త రోల్లో బీజేపీ ఉంది కాబట్టి వచ్చింది కానీ చూద్దాం అనే టైప్ లో ఉంది. ఇది వీళ్ళు భర్త రోల్లో ఉన్నారనుకోండి, వాళ్ళు బతిలాడుతూ వచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళు బతిలాడాల్సి వచ్చేది. అప్పుడు డామినేటింగ్ రోల్ ఉంది. ప్రస్తుతం డామినేషన్ రోల్ వాళ్ళది అయ్యింది. అందులో ఇంకోటి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తున్నారని కన్ఫర్మ్, మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కాబట్టి వీళ్ళు ఇంకా ఒదిగి ఉండక తప్పట్ల. అవును, అదొక్కటే. కానీ జగన్ గారి విషయంలో ఈ సభ చూశాక వీళ్ళ ముగ్గురు కలవడం, మోడీ గారి మాటలు లేదంటే విమర్శలు అంత స్ట్రాంగ్ గా చేయకపోయినా విమర్శలు, చంద్రబాబు నాయుడు గారు కూడా మొత్తం కేంద్రానికి సంబంధించి పథకాలు, ఏ కోణంలోనైనా ఒక థ్రెట్ స్టార్ట్ అయిందా జగన్ కి? ఖచ్చితంగా ఇదేం ఆషామాషి కాదు. మొట్టమొదటి సభ మోడీ వచ్చారు, ఇక